రైట్. పార్లమెంట్ ముందు కాక్రోచ్ పార్టీ ఆందోళనల నేపథ్యంలో కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేశారు. దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఢిల్లీలో చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఉద్రిక్తలకు దారితీస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ ఏ విధంగానైతే ముట్టడించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు టియర్ గ్యాస్ వదలడమే కాకుండా అక్కడి నుంచి వాళ్ళు బయటికి వెళ్లిపోయేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగానైతే వాళ్ళని అరెస్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పార్టీకి చీఫ్ గా ఉన్నటువంటి అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన గత 3 రోజులుగా ఏ విధంగానైతే చేస్తున్నటువంటి ఆందోళన, అందులో ముఖ్యంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే జూన్ 20వ తేదీ నుంచి జూన్ కంటిన్యూగా నెల మొత్తం చేయడమే కాకుండా ఈ రోజు వరకు అంటే ఏ విధంగానైతే నెల రోజుల పాటు చేసినటువంటి ఈ ఆందోళనకు సంబంధించి పూర్తిగా కూడా వివరచన చేయడమే కాకుండా సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనలో కీలకమైనటువంటి నిరాహార దీక్ష కూడా చేపట్టారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు చలో పార్లమెంట్ కు పిలుపునిచ్చారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం, వాస్తవానికి ఎటువంటి అనుమతి లేదు అని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున యువత ఢిల్లీకి రావడం, ఏకంగా పార్లమెంటును ముట్టడించడమే కాకుండా జంతర్ మంతర్ నుంచి ర్యాలీకి బయలుదేరడంతో వాళ్ళకు చీఫ్ గా ఉన్నటువంటి అభిజిత్ దీప్కేను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ముఖ్యంగా కీలకంగా వ్యవహరించేటటువంటి మరికొంతమంది నాయకులను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా కూడా యువత అంతా కూడా ఇంకా జంతర్ మంతర్ లోనే ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్లిపోవాలని చెప్పి సూచిస్తున్నప్పటికీ వాళ్ళు వెళ్ళకపోవడం, దాంతో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది ఏ విధంగానైతే పార్లమెంట్ ను ముట్టడించేందుకు వెళ్తామంటూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు, మరోవైపు పోలీస్ బందోబస్తు దేశ రాజధాని ఢిల్లీలో, ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, రాజు, అభిజిత్ దీప్కేని ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ కు తరలించారనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలిస్తే అభిజిత్ దీప్కే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు కాక్రోచ్లన్నీ కూడా, అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ విధంగానైతే యువత ఢిల్లీకి వచ్చారో వాళ్ళందరూ ఆ పోలీస్ స్టేషన్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకోసమనే వాళ్ళంతా అక్కడికి వెళ్లకుండా ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగుతుంది. అతను ఎక్కడ ఉన్నారనేది ఇంకా పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. అక్షయ, రాజాలగే అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీకి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎస్, ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, మరోవైపు ఏదైతే దేశ రాజధానిలో ఈ రోజు అటు పార్లమెంట్ లో సైతం నీట్ పేపర్ లీకేజ్ పైన ధర్మేంద్ర ప్రధాన్ సరైనటువంటి సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎంపీలు, మిగతా ప్రతిపక్షాలు అన్ని కలిసి కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో పాటు ఇంకా ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు దేశ రాజధానిలో అంటే కాక్రోచ్లే కదా పార్లమెంట్ వరకు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు భావించారు. కానీ అందరూ బలం కూడగట్టుకొని యువత పెద్ద ఎత్తున పార్లమెంటును ముట్టడించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా, లేదంటే కేంద్రం ఆయన రాజీనామాను కోరబోతుందా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు రాజీనామా అంశం పైన మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్ వరకే పరిమితమైంది. ఇంకా ప్రభుత్వం కానీ లేదంటే ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.